జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. ఉదయం పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పవన్ కళ్యాణ్ను నాగబాబు, రఘురామకృష్ణంరాజు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావు కలిశారు. రేపు భీమవరం పర్యటన సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. ఉదయం పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో జాయిన్ వర్మ, ఇక రేపు భీమవరం పర్యటన సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ది? ఇక ఉమ్మడి ప్రచారం కూడా ప్రారంభం కాబోతుందని చెప్తున్నారు. ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు? సతీష్, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు పూర్తి చేసుకుని పిఠాపురం నియోజకవర్గంలో హైదరాబాద్ అయితే పైన వెళ్ళారు. ఉదయం ప్రత్యేక విమానంలో రాజమండ్రి వచ్చిన తర్వాత హెలికాప్టర్లో గొల్లప్రోలు హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం, 10 గంటల ప్రాంతానికి పిఠాపురం నియోజకవర్గంలో నూతనంగా ఆయన ఇకన మీదట నియోజకవర్గంలో ఉండడానికి రెడీ చేసుకున్నటువంటి ఇంటికి రావడం, అక్కడ ఏదైతే తన అభిమాని ఓదూరు నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకించి ఆయన కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాళ్ళకి సాదర స్వాగతం కూడా పలికారు ఆ కుటుంబ సభ్యులు. అటు తర్వాత వేద మంత్రాల నడుమ, వేదోచ్చారణ మంత్రాల నడుమ ప్రస్తుతం వేద పఠనంతో పూర్తిగా కూడా ఉగాది పర్వదిన వేడుకలు అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొన్నారు. వేద ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా మహిళలకి ఒక భరోసానిచ్చేదిగా ఈ తెలుగు సంవత్సరాది రాబోయే రోజుల్లో ఉండాలి. అలాగే రైతులకు మేలు జరగాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేలు జరగాలి, ఉగాది పర్వదినం అంతా మంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభం కలగాలి అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా తెలియజేశారు. అలాగే అటు తర్వాత ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు, టీడీపీలో తాజాగా ఆ టీడీపీ తీర్థం తీసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్తో 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఏదైతే తాను త్వరలో పోటీ చేయబోయే ఎమ్మెల్యేగానా ఎంపీగానా ఏదన్నది 48 గంటల్లో ఒక క్లారిటీ వస్తుంది. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే ప్రచారానికి పవన్ అయితే ఆహ్వానించారు. తాను సానుకూలంగా స్పందించారని ఏదైతే పవన్ కలిసి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు కూడా మీడియా ముఖం కూడా వెల్లడి చేశారు. అయితే అటు తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో ఉగాది వేడుకలు కూడా జరుపుకున్న తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్న పిఠాపురంలో నడుస్తున్న తీరు అంతా కూడా వైసీపీకి అధికారులకి కొమ్ము కాస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ డబ్బులు పంచడానికి కూడా నాయకులందరూ కూడా పోలీసులకు తెలియకుండా డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. ఏదైతే మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులు, ఆయన కారు డ్రైవర్ స్వయంగా చెప్పాడు ఇక్కడ డబ్బులు తీసుకెళ్తుంటే ఈ డబ్బు దాడిశెట్టి రాజధాని స్వయంగా నాకు వెల్లడి చేశాడు. ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నా కృషి నేను చేస్తాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పక్కా ఎంతమంది మిథున్ రెడ్డిలు వచ్చినా సరే ఇక్కడ ఎవరిని పవన్ కళ్యాణ్ గెలుపునైతే ఆపడం ఎవరి వల్ల కాదంటూ కూడా ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియా ముఖంగా కూడా వెల్లడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రఘురామకృష్ణరాజు ఈరోజు ప్రత్యేకించి కలవడం, ఏదైతే 48 గంటల్లో తన పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యే సీటా ఎంపీగానా రెండిట్లో ఏదన్నదే ఒక క్లారిటీ అయితే 48 గంటల్లో వస్తుంది. ప్రచారానికి పవన్ కళ్యాణ్ అయితే పిలిచాను, ఆయన సానుకూలంగా స్పందించారు. ఏదైతే నా గురించి గోదావరి జిల్లాల్లోనే రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారన్నది ఆ చర్చ ఒకటి నడుస్తుంది. అది చర్చ కాదు, నిజమే.
నిజంగా అతిపెద్ద చర్చ నడుస్తుంది దాని మీద. అదంతా కూడా నిజమే, చర్చ కాదు అదైతే పూర్తిగా. నేనైతే పోటీలో ఉన్నాను, ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాను అని కూడా చెప్పారు. అయితే 48 గంటల్లో తాను ఎమ్మెల్యేగానా ఎంపీగానా ఏదన్నది ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మీకు తెలియజేస్తాను త్వరలో అంటూ కూడా రఘురామకృష్ణరాజు మీడియా ముఖంగా కూడా వెల్లడి చేసిన పరిస్థితులు. ఎప్పటివరకు ఒక సస్పెన్స్ ఉంది, రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారా లేదన్నది. దానికి సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే ఆయన ఎంపీగానే ఎమ్మెల్యేగా అన్నది ఒక క్లారిటీ అయితే 2 రోజుల్లో రానుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే తాను వచ్చినటువంటి ఈరోజు నూతనంగా ఈ ఇంటిలోకి రావడం, ఉగాది వేడుకలు ఇక్కడ జరుపుకోవడం, నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరితో కూడా ఆ ఉగాది పచ్చడి పంపిణీ స్వయంగా ఆయన చేతుల మీదుగా అక్కడ వచ్చినటువంటి నేతలకైతేనో జన సైనికులకైతేనో ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పెద్దబెట్టున ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయనకి ఘనంగా మంగళహారాలతో కూడా స్వాగతం పలిగారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని చూడాలని పరితపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కూడా భారీగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే కోలాహలంగా అట్టహాసంగా అయితే నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే తాను పోటీ చేస్తాను, తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం అని ప్రకటించిన తర్వాత గెలుపుని మీకు ఆల్రెడీ ఇచ్చేసామనే ప్రకటన ఏదైతే నియోజకవర్గ ప్రజలు చెప్తూ ఉన్నారో, తాజాగా వీటన్నిటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఈరోజు ఉగాది వేడుకలు ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. ఇదే తొలిసారి తాను పోటీలో నిలబడిన తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2వ దశ పర్యటనలో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో పోటీకి సంబంధించి లేదా పిఠాపురానికి సంబంధించి తాను ఏం చేయబోతున్నానన్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనో అంశాల పట్ల ప్రకటన కూడా ఉంటుందని కొంత ఆశించిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే 6 హామీలను ప్రకటిస్తూ ఏదైతే వాగ్దానాలు చేస్తూ 6 వాగ్దానాలని ప్రకటన లోపంలో ఇప్పటికే విడుదల చేసిన సందర్భంగా వాటి గురించి ఎందుకంటే తెలుగు సంవత్సరాది పర్వదినంలో రాజకీయాలు మాట్లాడకూడదన్న సదుద్దేశంతోనే బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడకుండా పూర్తిగా ఆశాంతం ఆధ్యాత్మికంగా ఈరోజు పర్వదినం గొప్పతనాన్ని తెలియజేస్తూ ఏదైతే క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, ఎందుకంటే కోపాన్ని జయించేటటువంటి యోధులుగా జన సైనికులు ముందు తయారయ్యి ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో ఒక యోధులుగా మనం పోరాటం చేస్తాం. నిజంగా అన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధించుకోవాలి. ఈ తెలుగు సంవత్సరాది ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామిలో ముందుకెళ్తున్న తరుణంలో 3 పార్టీలకి సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపు గుర్రాలు యోధులుగా తయారై క్రోధి నామ సంవత్సరం మనకు విజయాన్ని అయితే సిద్ధించాలని ఆయన కూడా ఈ సందర్భంగా సందేశాన్ని కూడా ఇచ్చిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈరోజు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పైన వెళ్ళారు. అటు తర్వాత భీమవరం పర్యటన, ఎందుకంటే రేపు పూర్తి స్థాయిలో భీమవరానికి సంబంధించి పర్యటన కూడా ఉండబోతుంది. అటు తర్వాత ముఖ్యంగా 10-11వ తేదీ అదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పర్యటనలోని పవన్ బాబు పాల్గొంటారు. అటు తర్వాత 11వ తేదీ ఏదైతే పి గన్నవరం అలాగే అమలాపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇరువురు, ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్, ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి రేపు మాత్రం ప్రజాగలం యాత్రకు సంబంధించి చంద్రబాబు వాహనంపైనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేదికగా అయితే ప్రసంగం చేయనున్నారు. అయితే అది పశ్చిమ గోదావరి జిల్లా దాటి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా పి గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో వారాహి యాత్ర పైన అయితే ప్రస్తుతం ఈ పూర్తిగా కూడా ఈ ప్రచారం అయితే కొనసాగించే అవకాశాలు కూడా పూర్తిగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు ఏదైతే గతంలో తాను పోటీ చేసి అక్కడ ఓటమిని చూసినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఒక జోష్ మీద ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో ఆ కేడర్కి ఒక దిశానిర్దేశం చేయడానికి తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కేడర్కి అందరికీ ఒక కొత్త శక్తిని ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు బహిరంగ సభల ద్వారా అందిస్తున్నటువంటి సందేశాలన్నింటినీ కూడా ఏదైతే గతంలో కంటే భిన్నంగా ప్రస్తుతం జనసంద్రం కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయంగా చాలా పరిణితి చెందారు పవన్ కళ్యాణ్. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ కనపడుతూ ఉన్నాడని ప్రజలు కూడా బహిరంగ సభలకి హాజరైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం తమ భావాలను వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా రేపు అలాగే ఎల్లుండి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బహిరంగ సభల్లో ఇద్దరు ఒకే వేదికపై నుంచి సభా వేదికలో ప్రసంగిస్తారు. పూర్తిగా కూడా ఈ ప్రజలందరికీ కూడా ఏదైతే కూటమిలో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో తాము పోటీలో నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలుపు కోసం కృషి చేయాలి. గెలుపు అయితే తథ్యం. పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలని భారీ మెజార్టీతో తమ
నిలిపినటువంటి అభ్యర్థులందరూ పూర్తి స్థాయిలో గెలుపు కోసం అందరూ కృషి చేయాలంటూ కూడా ప్రస్తుతం ఈ సమావేశాల ద్వారా ఏదైతే మొన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర పర్యటనలు అవ్వచ్చు, గతంలో 4 రోజుల పాటు తొలిసారి పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వచ్చిన తర్వాత తొలి రోజు బహిరంగ సభ ద్వారా కావచ్చు, ఒకవైపు ప్రజాగలం యాత్ర పేరిట ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ బహిరంగ సమావేశాల్లో ఆయన ప్రసంగం తీరు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎన్డీఏ భాగస్వామి కూటమి అభ్యర్థులందరూ భారీ విజయంతో అయితే నెగ్గి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తుందని ఇరువురు కూడా తమ బహిరంగ సమావేశాల్లో తరచూ చెప్తూ ఉన్నారు. రేపు 2 రోజులు పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తీర్పు ఏ స్థానాలు ఏ పార్టీ అత్యధిక సీట్లు అయితే గెలుచుకుంటుందో రాష్ట్రంలో అదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న నానుడిని నిజం చేసే దిశగా ఏదైతే గతంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనివ్వను అని కూడా ఆయన బహిరంగ సమావేశాల్లో వారాహి సమావేశాల్లో కూడా ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఆ వాతావరణం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న తరుణంలో రేపు జరగబోయే బహిరంగ సభ ముఖ్యంగా పి గన్నవరం అమలాపురానికి సంబంధించి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎటువంటి వాగ్దానాలు చేస్తారో తమ ప్రభుత్వం ఏం చేయబోతుందన్న సందేశాలకి ప్రస్తుతం ఆసక్తి అయితే కనపరుస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో. అయితే ఇదంతా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మా నియోజకవర్గానికి వస్తారా అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కేడర్ కానీ నియోజకవర్గ ప్రజలు కానీ జన సైనికులు కానీ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభన్న సమావేశం అన్న అశేష జనవాహిని లక్షల్లో జనం హాజరవుతున్న పరిస్థితి. ఒక నియోజకవర్గానికి సభ నిర్వహిస్తే చుట్టుపక్కల ప్రభావితం చేసేటటువంటి 4-5 నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నందుకు ఇంతవరకు ఒక సినీ యాక్టర్గా పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడిన జనం తమ నాయకుడికి మద్దతుగా ఏదంటే డబ్బు మద్యం పంచినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి డబ్బులు ఇస్తేనో బిర్యానీ ప్యాకెట్ల కోసం లేదంటే డైలీ వాళ్ళకి ఒక రోజుకి వేతనంగా 200 నుంచి 500 వరకు ఇచ్చి జన సమీకరణ చేసే నేతలు రోజులు పోయాయి పూర్తిగా కూడానే. జన సైనికులకి ప్రేమ అభిమానం ఆప్యాయత ఏదైతే రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కొత్త వరవడికి శ్రీకారం చుడతానంటూ పిలుపునిచ్చి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారో అటువంటి స్వచ్ఛమైన రాజకీయాల్ని ప్రస్తుతం ప్రజలందరూ కూడా నిజం చేసే దిశగా. ఎందుకంటే డబ్బులకు బిర్యానీ ప్యాకెట్లకు అయితే వచ్చే జనం కాదు, ఇది గతంలో వచ్చినట్టుగా అభిమానంతో కూడా వచ్చే జనం కూడా కాదని ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం ఏదైతే తన కృషి చేస్తున్నారో ఆ కృషిని నిజం చేయడానికి తమ వంతు సాయంగా మేము పోరాడతాం, ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం, పూర్తి స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా గెలిపించే దిశగా మేము ఉంటామంటూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే బాహాటంగా ప్రకటిస్తున్న తరుణంలో రేపు ఎల్లుండో కూడా పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి తమ పర్యటన అయితే కొనసాగిస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.